రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28 నుంచి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి అని ఎరుగుదుము. నేను ఈ ఒక్క వాక్యం కాడే నిలబడిపోతాను మీ దగ్గర. ఈ వాక్యం చాలా చాలా వక్రీకరించి మాట్లాడే వాళ్ళ దైవజనులు లేకుండా పోలేదు. దీన్ని వాళ్ళ ఫేవర్గా మాట్లాడుకున్న దైవజనులు లేకుండా పోలేదు. కానీ ఇక్కడ ఉన్న విషయాలు 3 విషయాలు నేను మీ ముందు ఉంచుతాను ఈరోజు. మొదటి ఏమని చెప్తానంటే, ఆ చివరిలో ఒక మాట అన్నాడు, మనము ఎరుగమా. మనము తెలుసుకోవాలి. దేవుడు ఎవరిని ఇష్టపడతాడు చెప్పండి మీరు? అందరిని ఇష్టపడతాడా? ఎవరిని ఇష్టపడతాడు? దేవుని చిత్తానుసారముగా చేసేవారికే. దేవుని చిత్తం అంటే ఏంటి? మీకు అందరికి చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నారు వాక్యాలు, వినకుండా ఏం కాదు, మీకు అందరికి బాగా వినపడుతూనే ఉన్నాయి. ఈరోజు ఏం కొత్తగా ప్రపంచం అంతా మారిపోదు మీకు. కానీ మీరు వింటున్న వాక్యాల్లో ఎంతగా మీరు నిలకడ ఉన్నారు? ఎన్ని విషయాలను మీరు సీరియస్గా ఫాలో అయ్యారు? ఎన్ని విషయాలను మీరు ఇంప్లిమెంట్ చేశారు? ఎన్ని విషయాల్లో నువ్వు యేసయ్య వలె పరిపూర్ణతలోనికి నడిపించబడగలిగావు? ఒకవేళ మీకు ఇంకా అర్థం కావాలంటే, మన జీవితము వాక్యం విని 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 మనం మార్చుకొని ఎలా అయిపోవాలి తెలుసా? చివరికి మనం యేసయ్య రూపంలోనికి మార్చబడాలి. మేబీ మీ పేర్లు అవే ఉండొచ్చు, కానీ మీ పేర్లకు కానీ మీ జీవించే విధానానికి చాలా వేరుగా ఉండాలి. మీరు యేసయ్యను పోలిన వారే జీవించాలి, కానీ మీ పేర్లు అవే ఉండొచ్చు. కానీ అందరికి కాదు ఈ వాక్యం వర్తించేది. ఎవరైతే వాక్యానుసారంగా దేవునికి ఇష్టలై బ్రతుకుతారో. మీరు ఎరుగరా? చాలా మందికి తెలియదు ఎలాంటి దేవుడు కార్యాలు చేస్తాడో. నేను దేవుని కార్యాలను తెలుసుకోలేకపోతే మనం కూడా అనేక అద్భుత కార్యాలు చూడలేం. ఈరోజు మొదటి మాట కాడ అక్కడే ఆగిపోతున్నా. మొదటి మాట ఏంటి అని అంటే, మీరు ఎరుగరా? డూ వి నో? మనకు తెలియదా దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేస్తున్నాడని? ఒకవేళ దేవుడు కార్యాలు చేస్తున్నాడంటే ఎలా చేస్తున్నాడు? ఈ విషయాలు కూడా తెలుసుకోవాలి మీరు. మనుషుల అంటే దేవుని బిడ్డల పట్ల దేవుని ప్రణాళిక ఎలా ఉంటది? చదవండి ఆ మాట. కీర్తనలు 33వ కీర్తన, అందరం చదువుదాం. 33వ కీర్తన 13 నుంచి 15 వరకు. కనిపెట్టుచున్నాడు, దృష్టించుచున్నాడు, చూచుచున్నాడు, నిర్మించినవాడు, వారి క్రియలను విచారించువాడు. చాలు. దేవుడు ఏం చేస్తున్నాడు? మిమ్మల్ని అందరినీ అబ్జర్వ్ చేస్తున్నాడు. బాగా అర్థం చేసుకోవాలి మీరు. దేవుడు ఏమి చేయట్లేదులే, దేవుడు ఏమి చూడటం లేదులే, మనకిష్టం వచ్చినట్టు బ్రతుకుతాంలే, మనకిష్టం వచ్చిన పనులు చేద్దాంలే, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అయ్యో అబ్బా తండ్రి నన్ను క్షమించు ప్రభువా అని అనేద్దాంలే అని చాలా మూర్ఖులు ఉన్నారు క్రైస్తవులు. నేను క్రైస్తవుల గురించే మాట్లాడుతున్నా, అన్యుల గురించి కాదు. వాళ్ళకేం తెలుసు పాపం. మన క్రైస్తవులు ఎంత మోసగాలంటే, మన దేవుడు చూస్తున్నాడనే ఇంకిత జ్ఞానం కూడా ఉండట్లేదు. కానీ అక్కడ ఏముంది? దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తున్నాడంట. మీరు బైక్ ఎప్పుడు ఎక్కారు, మీరు బండి ఎప్పుడు నడుపుతున్నారు, ఎలా నడుపుతున్నారు, ప్రతిదీ గమనించేవాడాయన. ప్రతి నరుని హృదయములో ఏముందో ఆలోచనను తెలుసుకునేవాడాయన. ఆయన దగ్గర నేను అంటాను అప్పుడప్పుడు ఒక మాట అంటాను. మా శ్రీజ కడుపున పుట్టిన అభిషేక్, నాషోన్, అవునా, వాళ్ళు ఏదన్నా పనులు చేస్తా ఉంటే వెంటనే తల్లి పసిగడుతుందా? అవునా కదా? పసిగట్టదా? ఈజీగా పసిగడతారు. వాళ్ళ ఆలోచన విధానం ఈజీగా తెలిసిపోతుంది. పుట్టిన బిడ్డల విషయమే అంత స్పష్టంగా తెలిస్తే సృష్టించిన దేవునికి ఇంకా ఎంత బాగా తెలుసు? నేను అదే అంటాను, దేవుని దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరిని నరుని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఎలా ఉన్నాడు రావు,
సంఘంలో ఎలా ఉన్నాడు, ఇంట్లో ఎలా ఉన్నాడు, ఉద్యోగంలో ఎలా ఉన్నాడు, తన ప్రవర్తన ఎలా ఉంది, తన ఆలోచన ఎలా ఉంది, తన జీవించే విధానం ఎలా ఉంది, ప్రతిదీ దేవుడు ప్రతి ఒక్కరిని పరీక్షించేవాడు. నేను కూడా మీ ముందు వాక్యం చెప్పడమే కాదు, నా వాక్యం తర్వాత నా జీవితం ఎలా ఉంది, నా ఒంటరి జీవితం ఎలా ఉంది, నా ఆలోచన జీవితం ఎలా ఉంది, నేను బ్రతుకుతున్న జీవితం ఎలా ఉంది, ప్రతిదీ దేవుడు అబ్జర్వ్ చేస్తాడు. అబ్జర్వ్ చేస్తాడు అన్నప్పుడు ఏమవుతుంది, మీకు కొంచెం జాగ్రత్త ఉంటావు. అవునా? ఢిల్లీలో క్రైమ్ రేట్ కొంచెం తగ్గింది ప్రీవియస్ ఇయర్స్ తో కంపేర్ చేస్తే. ఎందుకు తగ్గింది? ప్రీవియస్ ఇయర్స్ తో సీసీటీవీలు పెట్టారు కాబట్టి. దేవుడు ప్రతి మనుషుని గమనిస్తా ఉన్నాడు. గమనిస్తా ఉన్న దేవుడు కానీ కొందరిని చూసి ఆనందపడుతున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. చూడండి ఆ మాట. యోబు, మీరందరికీ తెలిసిన వాక్యం, మనం ఇంతకుముందు ధ్యానించాము. యోబు 1వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు గురించి ఆలోచించితివా? బాగా వినాలి మాట. దేవుడు అందరిని అబ్జర్వ్ చేస్తున్నాడు. మొదటి మాటలో చెప్పాను. రెండవది, దేవుడు వారిలో ఆయన బిడ్డలను చూసి వాళ్ళ ప్రవర్తనను బట్టి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు ఇష్టపడే సంఖ్యలో ఉన్నావా, లేదంటే ఊరికే చూస్తున్న సంఖ్యలో ఉన్నావా? నిన్ను కూడా దేవుడు అబ్జర్వ్ చేస్తున్నాడు అనే సంఖ్యలో ఉన్నావా నువ్వు? చెప్పండి మీరు. నిన్ను చూసి అంత ఆనందపడే స్థితిలో ఉన్నాడు దేవుడు? 1-10 సార్లు ఆలోచించాలి మనం. ఎందుకు తెలుసా? ఊరికే బ్రతుకుతే ప్రయోజనం లేదు. ఇంకా నేను అప్పుడప్పుడు నొప్పి కలగాలని మాటలు మాట్లాడతాను. కుక్క కూడా బతుకుతుంది, మనం కూడా బతుకుతున్నాం. ఏం ప్రయోజనం? నన్ను తప్పుగా అనుకోవాలని కాదు, మిమ్మల్ని మీరు ఆలోచించాలని చెప్తున్నాను నేను. యేసయ్యకు దేవునికి ఇష్టలవ్వడానికి ఎలా ఉంటుంది చెప్పండి? నేను మామూలుగా అంటాను. ఇప్పుడు దేవుడు, సాతాను వెళ్ళింది పైకి, అరే నా వెంకటేష్ బిడ్డను చూశాను, ఎలా ఉన్నాడు, ఎలా ఉంటుంది? వినడానికి చాలా బాగుందా? మనం ఎందుకు ఉండట్లేదు అలాగా? అందరిలో చూస్తున్న వారి సంఖ్యలోనే మనం ఉంటున్నాం తప్ప ఆయనకి ఇష్టమైన వారి బిడ్డలుగా మనం ఉండట్లేకపోతున్నాం. నా బాధ అంతా మీరు 2వ సంఖ్యలో ఉండాలి. ఏ సంఖ్యలో ఉండాలి మీరు? 2వ సంఖ్య. ఏది 2వ సంఖ్య? ఎవరు 2వ సంఖ్య? ఏంటమ్మా? దేవుడు మిమ్మల్ని చూసి ఆనందపడాలి. నా బిడ్డ చూడు ఎలా ఉందో, నా బిడ్డ చూడు ఎంత భయం కలిగి ఉందో, నా బిడ్డ చూడు పాపం చేయకుండా ఎంత జాగ్రత్తగా ఉందో. చెడుతనమును విసర్జించి, మనం చెడుతనాన్ని విసర్జించే వాళ్ళమా? ఆహా, పోనీలే పర్వాలేదు అని కలుపుకునే వాళ్ళం మనం. ఈ అంశములో అందుకే చెప్తున్నాను, దేవుడు ఎలాగ పని చేస్తాడో మీరు నేను తెలుసుకోవాలి. ఎలా పని చేస్తాడంటే, ముందుగా అందరినీ చూస్తూ ఉంటాడు. బాగా అర్థం చేసుకోండి. రెండవది ఏం చేస్తాడు? ఆయనకి ఇష్టమైన వారిపైన ఇంకా ధ్యానంగా చూస్తూ ఉంటాడు, ఆనందపడుతూ ఉంటాడు. ఇంకా చూడండి, ఆ మాట మీకు తెలియజేయాలి. ప్రావర్బ్స్ 21వ అధ్యాయము 2వ వచనం. అగుపడును. బాగా గుర్తు పెట్టుకోండి, యెహోవాయే నీ హృదయాన్ని పరిశీలన చెయ్యును. ఎందుకు పరిశీలన చేయాలి? నీ దృష్టికి అది బాగానే ఉంది. నీ దృష్టికి చాలా విషయాలు బాగానే ఉంటాయి. నా మాట అర్థం చేసుకోవాలి మీరు. ఏ విషయాలు మీ హృదయానికి బాగుంటున్నాయి? మిమ్మల్ని మీరే సంతృప్తి పరుచుకుంటున్నారు. బట్ దేవుడు ఒక మాట అన్నాడు, కానీ వదిలిపెట్టాడంట. బాగా వినాలి, వదిలిపెట్టాడంట. దేవుడు పరీక్షిస్తాడంట మీ హృదయాన్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా విషయానికి నేను చెప్తాను. నాకు గాజియాబాద్కి వెళ్ళి దేవుని సేవ చేయడం నాకు ఇష్టం. అది నాకు ఇష్టంగా ఉంది. ఇష్టంగా ఉన్నంత మాత్రాన దేవుడా శబాస్ రా బిడ్డ సూపర్ రా అన్నాడు. దేవుడు ఏం చేస్తాడు? నా హృదయాన్ని పరీక్షిస్తాడు. ఎందుకు పరీక్షిస్తాడు? వీడు గాజియాబాద్కు డబ్బుల కోసం వెళ్తున్నాడా? అర్థమవుతుందమ్మా? గాజియాబాద్కి డబ్బుల కోసం వెళ్తున్నాడా? గాజియాబాద్కు ఇంకెవరినన్నా చూడడానికి వెళ్తున్నాడా? గాజియాబాద్కు వాక్యం చెప్పడానికి వెళ్తున్నాడా?
లేకపోతే అక్కడ వాతావరణం కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు దరిద్రులు, ఏం చేద్దాం, అక్కడ వాతావరణం కోసం పోయే వాళ్ళు ఉంటారు. స్వామి కార్యము స్వకార్యం రెండు చేసుకొని వద్దామని, లేకుండా పోలేదు కదా. చెప్తారు చాలా మంది, ప్రార్థన పోదాం. ఎందుకు ప్రార్థన పోదాం అంటే పోయినట్టు ఉంటుంది బయటికి, అలాగా ఊరికే దేవుని సన్నిధిలో 10 నిమిషాలు కూర్చొని వచ్చినట్టు ఉంటుంది. దేవుడు మీ హృదయాల్ని ఏం చేస్తాడంట? పరీక్షిస్తాడు. బీ వెరీ కాన్షియస్. నేను ఒక మాట చెప్తున్నాను, ఎవడైతే పరీక్షిస్తాడో వాని దగ్గర నువ్వు జాగ్రత్త లేకపోతే నువ్వు చాలా దెబ్బలు తింటావు. ఎవరు పరీక్షిస్తారు? బేసిక్గా పోలీసులేనా? ఏదైనా కేసు వస్తే ఏం చేస్తారు పోలీసు వాళ్ళు? బాగా పరీక్షిస్తారు. ఎవడరా వాడు, ఎవడరా వీడు, క్వశ్చన్లు వేస్తున్నావు, దానికి అన్నిటికీ నువ్వేం చేయాలి? ఆన్సర్ ఇవ్వాలి. నేను ఎందుకు సార్ అది ఇవ్వడం, అది వ్యర్థం సార్ అని అంటే గువ్వ పట్టించి కొడతాడు ఫస్ట్. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అంటాడు. పరీక్షించే వాడి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు నిన్ను నన్ను పరీక్షిస్తున్నాడు. నేను ఒకే మాట చెప్తాను, పరీక్షించే సమయంలో నువ్వు నేను తేడా అయ్యామని ఉంటే దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది. ఇంకా మీకు అర్థం కావాలని చెప్తున్నా, డానియేలు పుస్తకం 5వ అధ్యాయం 25వ వచనంలో ఇలా ఉంటది, చూద్దాం అన్నమాట. ఈ వాక్య భావం ఏమనగా ముగించెను, టెకేలనగా అది నిన్ను త్రాసులో తూచగా అది తక్కువ ఆయను. నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని, ఈ వాక్యం నీకే కాదు నాకు కూడా వర్తిస్తుంది. ఏం చేస్తాడు దేవుడు? త్రాసులో తూలుస్తాడు. నువ్వు తక్కువ అయ్యావు అని తెలిసిందనుకో ఏమవుతావు? చెప్పండి, మీరు చెప్పట్లేదు నాతో. కొంచెం తక్కువ అయ్యావు, చెప్పిన దాని ప్రకారంగా నువ్వు లేవు అని తెలిసిందనుకో దేవుని దగ్గర నుంచి ఉగ్రతను పొందుతావు. హతుడాయను రాత్రికి లేపేశాడు. మీకు కూడా అది కావాలా? వద్దు. అందుకే చాలా జాగ్రత్తగా ఉన్నాం. ఎవరి దగ్గరైనా ఆటలు ఆడండి నా ఉద్దేశంలో, కానీ దేవుని దగ్గర మాత్రం ఆటలు ఆడకండి. మనకంటే హిందువులకు చాలా భయం ఉంటుంది, అవునా? చెప్పండి, మీరే చెప్పండి. మనకంటే వాళ్ళకు కొంచెం గౌరవం ఉంటుంది, మనకి లేదే. ఆడేదంతా ఆట మనవాడే, లేపేదంతా లేపేసేది మనవాడే. మన దేవుడే మనవాడు అంటే. మనవాడు అంటే ఎవరు? మీ వాడు ఎవరు అనుకున్నారు. లేపేసేది చేసేదంతా మన దేవుడే, క్రెడిట్ అంతా వాళ్ళు కొడుతున్నారు. నేనేమంటాను తెలుసా? దేవుడు ఎలా పని చేస్తున్నాడో మీకు తెలుసుకోవాలి. ఆ మాట కాడు ఉన్నాం మనం ఇప్పుడు. దేవుడు నువ్వు ఇష్టంగా దేవునికి ఇష్టంగా నువ్వు పని చేసావు అనుకో, నిన్ను చూసి ఆనందపడతానే ఉంటాడు ఆయన. ఆయన ప్రేమ ఎలాంటిది తెలుసా? నేను ఒకరోజు చెప్పాను మీకు, ఆ ప్రేమ గుర్తుందో లేదో. మొదటి ప్రేమ ఆయనది. మొదటి ప్రేమ అంటే మళ్ళీ వివరించాలా మీకు? తెలుసా మీకు మొదటి ప్రేమ ఎలా ఉంటుందో? ఆ ప్రేమ ఎలాంటిది తెలుసా? ఆ ప్రేమలో నాణ్యత ఉంది, ఆ ప్రేమలో కల్మషం ఉండదు. మీకు అర్థం కావాలని చెప్తున్నాను నేను. మన యేసయ్యలో మన దేవుడు మనల్ని చూసి అలాంటి ప్రేమ ప్రేమిస్తాడంట. ఎలాంటి ప్రేమ? కల్మషం లేని ప్రేమ, నాణ్యమైన ప్రేమ. అలాంటి ప్రేమకు మనం దూరం అయిపోతున్నాం. దేవుడు ఎలా పని చేస్తాడో అనే విషయాన్ని నువ్వు నేను తెలుసుకోలేకపోతే మనం అలాగే జ్ఞానం లేని వాళ్ళం అయిపోతాం. ఒక మాట చూడండి, మీకు అందరికి అర్థం కావాలని చెప్తున్నా. ఆదికాండము 50 అధ్యాయము 19 నుంచి చదువుదాం. 19 నుంచి 21 వరకు. యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానము ఉన్నానా? అది ఉంచితిరి గాని అది మీరు నా మీద కీడు ప్లాన్ చేశారు, మీరు నా మీద పన్నాగాలు వేశారు, నన్ను చంపాలనుకున్నారు అనాలనుకున్నారు లేదా? ఎవడో వాళ్ళల్లో ఒక్కడొచ్చి అన్నాడు, ఎందుకు రావని చంపడము, వద్దురా వదిలేయండి రావని. అందుకు వదిలేశారు వాళ్ళు.
అందుకు వదిలేస్తే ఆ మనిషి ఏమయ్యాడు? ఇప్పుడు దేవుని యందు భయం కలిగిన వాడు కాబట్టి ఏమయ్యాడు? ప్రధానమంత్రి అయ్యాడు. ఇప్పుడు అర్థమవుతుందా మీకు? ప్రధానమంత్రి అయ్యాడు. ఆ ప్రధానమంత్రి అయినప్పుడంతా వీళ్ళందరూ ఎలా ఉన్నారు? చూసే వాళ్ళంతా గుండెలో భయం పుడతా ఉంది వీళ్ళకు. నా మాటలు మీకు అర్థం కావాలి. గుండెలో భయం పుడతా ఉంది. అప్పుడు అంటాడు, అరే ఎందుకు మీరు భయపడతారు? నేనేమన్నా దేవుని స్థానంలో ఉన్నానా? చదవండి మాట, ఎంత మాట అన్నాడు? నేనేమన్నా దేవుని స్థానంలో ఉన్నానా? ఇంకా మీరు నన్ను కీడు చేయను ఉద్దేశించారు కానీ అది అనగా అది బహు ప్రజలను బ్రతికించున్నట్టుగా అది అబ్బబ్బబ్బబ్బా. దేవుడు అందరిలో మేలు చేయాలని ఇష్టపడ్డు, అందరి ద్వారా మేలు చేయాలని ఇష్టపడ్డు. బాగా వినండి, నా మాట అర్థం చేసుకోవాలి. ఇక్కడ అందరికి మేలు, భూమి మీద అందరికి మేలు అందరి ద్వారా చేయాలని ఇష్టపడ్డు. అర్థం చేసుకున్నారా? కానీ ఆయన బిడ్డల ద్వారానే చేస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందని చెప్పే మాట. ఆయన బిడ్డల ద్వారా అంటే మేలు అంటే ఏంటి? బాగా వినాలి, మీరు అర్థం చేసుకోవాలి. ఐగుప్తు ప్రజలను, దేశ ప్రజలను కాపాడడానికి యోసేపును ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు? చెప్పండి అమ్మా, చెప్పాలి. ఎంతసేపు చెప్పిన తర్వాత మీరు అది చెప్పకపోతే ఎట్లా? మీరు నాతో పాటు కనెక్ట్ అవ్వట్లేదని నాకు అర్థమవుతుంది. అది ఆయనకు ఇష్టమైన వాడు కాబట్టి, ఆయన చెప్పినట్టు నడుస్తున్నాడు కాబట్టి. ఆ కాలంలో బైబిల్ లేదు, గ్రంథం లేదు, ఏమీ లేదు, బోధించే బోధకుడు లేడు. మరి ఆయన అంత పర్ఫెక్ట్గా బతుకుతున్నాడు. నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేస్తా, మీకు ఒక క్వశ్చన్ వేస్తా. మీరు జోసెఫ్ వలె పరికరంగా ఉంటున్నారా, లేకపోతే ఊరికే ఏదో క్రైస్తవుడని పిలిపించుకోవడానికి ఉన్నారా? నా క్వశ్చన్ అర్థమైందా మీకు? ఆయన ఎన్నిక చేయబడిన ప్రజల ద్వారా అనేక మందిని కాపాడతాడంట, అనేక మందికి మేలు చేస్తాడంట. ఇంకా మీకు అర్థం కావాలంటే, ఢిల్లీకి తీసుకొని వచ్చిన నన్ను మీకు ఎగ్జాంపుల్గా అర్థం కావాలని చెప్తున్నా, మరొక ఉద్దేశంతో కాదు. ఢిల్లీకి తీసుకొని వచ్చిన నన్ను, దేవుడు నడిపిస్తున్న నన్ను మీ అందరికీ మేలుగా చేయాలని నిలబెట్టాడు. అర్థమైందా మీకు? అర్థం కాలేదంగా? మరి మీరు, దేవుడు అన్నాడు మీరు కూడా అలాగూ మార్చబడాలి. ఎప్పుడు మారుస్తారు మీరు? ఎప్పుడు మార్చబడతారు? అక్కడ ఒక బైబిల్లో ఒక మాట ఉంటుంది, అందరినీ యాకోబు ఆశీర్వదిస్తున్నప్పుడు మామూలుగా ఆశీర్వదించాడు, కానీ యోసేపు గురించి ఆశీర్వదించేటప్పుడు విచిత్రంగా ఆశీర్వదించాడు. నీ కొమ్మలు గోడలను పాకి వెళుతాయి అంట. ఆ మాట చదువు అక్కడ, చదువుతాముడు. 22వ వచనం, 49వ అధ్యాయము 22వ వచనం చదువుదామా? కొమ్మ దాని రెమ్మలు గోడ మీద ఎక్కి వ్యాపించు. ఎప్పుడైనా మీరు ఒక గోడను చూసారనుకో, పెద్ద గోడ, ఆ పెద్ద గోడ పైకి చెట్లు వచ్చి వ్యాపించి పెద్దది అవుతుంది అని అంటే ఎలా ఉంటుంది చూడడానికి? చాలా బాగుంటుంది కదా. దేవుడు మిమ్మల్ని అందరిని అలా చేయాలని ఇష్టపడుతున్నాడు. కానీ మీరు, నేను ఏం ఆలోచిస్తున్నాను తెలుసా? వద్దు, మనం ఫస్ట్ కేటగిరీలో ఉంటాం. ఏ ఫస్ట్ కేటగిరీ? కీర్తనలు 33వ అధ్యాయము 13 నుంచి 15 వరకు చదివామే. ఆయన కనులు అందరి మీద ఉంది, అది ఉంటే చాలు మనకు. మనం స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ అట్లా. నేను ఈరోజు మొదటి మాటలో ఏం చెప్పగలిగానంటే, మీరు, నేను కూడా దేవుడు ఎలా పని చేస్తాడో తెలుసుకోవాలి. ఎలా పని చేస్తాడో తెలుసుకోవాలి. ఢిల్లీలో పోలీసు వాళ్ళు ఎలా పనిచేస్తారో తెలుసుకుంటే నువ్వు క్రైమ్ జాగ్రత్తగా చేసుకోవచ్చు. అర్థమైందమ్మా నీకు నేను చెప్పే మాట? ఏమ్మా, ఢిల్లీ పోలీసు వాళ్ళు క్రైమ్ని ఎలాగ పట్టుకుంటారో తెలుసుకుంటే నువ్వు ఈజీగా తప్పుడు పనులు జాగ్రత్తగా చేసుకోవచ్చు, పట్టుకోకుండా బయటికి వచ్చేయచ్చు. ఈరోజు దేవుడు చెప్తున్న మాట, మీరు కూడా దేవుడు ఎలా పనిచేస్తాడో తెలుసుకుంటే మీరు కూడా దేవునిలో సరిగ్గా ఉండగలరు, దేవుని చేతిలో ఒక పరికరంగా మార్చబడగలరు. చాలా మందికి లేదు ఈ భారం, లేదు. మిమ్మల్ని దేవుడు మీ కుటుంబాల్లో మిమ్మల్ని ఆశీర్వాదంగా ఉంచాలని ఇష్టపడతా ఉంటే మీరేమంటున్నారు తెలుసా? నాకొద్దు ప్రభువా, నాకొద్దు, నాకు నీ కడుసైగళ్ళు ఉంటే చాలు నాకు. ఏం బ్రదర్,
మనం ఎలా అవ్వాలి? మొదటి స్టెప్ నుంచి రెండవ స్టెప్ నుంచి మూడో స్టెప్ అలాగే ఎదుగుతూ వెళ్ళాలి. అవునా కదా? జోసెఫ్ వలె, జోసెఫ్ ఎంతమందిని కాపాడాడు? లక్షల మందిని కాపాడాడు జోసెఫ్ కాపాడాడు కాబట్టే మోషే దగ్గర ప్రజలు ఉన్నారు కాబట్టే ఇజ్రాయెల్ వాళ్ళు ఈరోజు భూమి మీద ఉన్నారు. అదే దేవుడు లేపేస్తానని చెప్పినప్పుడు లేపేసింటే అందరినీ అన్నాడు కదా బైబిల్లో, నువ్వు పక్క బారా నేను లేపేస్తా అన్నాడా లేదా? అప్పుడు లేపేసింటే ఏమైపోయినామా? ఒక్కడిని చూసి అందరినీ కాపాడబడ్డారు ఆ రోజు. ఎవరు ఒక్కడు? మోషే. నీ ఒక్కడిని చూసి కుటుంబాన్ని అందరినీ కాపాడాలి దేవుడు. అలా ఉంటున్నావును. మొదటి మాటలో దేవుడు ఎలా పని చేస్తున్నాడో తెలుసుకోవాలి. రెండవ చూద్దాం. అక్కడ ఆల్ థింగ్స్ వర్క్ ఫర్ గుడ్. ప్రతిదీ ఎలా జరుగుతుందనంట? మంచి కొరకాయ. ఎవరికి మంచి? నీకు మంచి జరిగేదానికి దేవుడు చేస్తాడు. అంటే ఏంటో తెలుసా? ఇంకా మీకు అర్థం కావాలని చెప్తున్నా. మీరు దారిలో పోతున్నారు, ఒక గొప్ప యాక్సిడెంట్ అయిందనుకో, ఆ యాక్సిడెంట్ ని కూడా దేవుడు మంచి కోసం మలుస్తాడు. ఈ మాట చెప్తే ఇంకా మీకు అర్థం కావాలి. ఇంకా ఇంతకంటే నేను ఎక్కువ చెడ్డది విశదీకరించి చెప్పలేను నేను. అర్థమైందా మీకు నేను చెప్పేది? ఒక యాక్సిడెంట్ అయింది, ఆ యాక్సిడెంట్ ని కూడా దేవుడు ఏం చేస్తాడు? మంచి కొరకే మారుస్తాడు. దాన్ని ఎలా మంచి మారుస్తాడన్నా అనే దానికంటే ఇంకా నేను దానికి డీప్ స్టడీలోకి వెళ్ళాలి. ఇప్పుడు రెండో మాటలు చెప్తున్నాడు, మంచి కొరకే, చెడ్డ కొరకు కాదు. ప్రతిదీ సమస్తాన్ని సమకూర్చి. ఎవడయ్యా నీకోసం అంతగా ప్లాన్ వేసేది చెప్పు? నేను చెప్పానమ్మా. ఎవడు నీకోసం అంతగా ప్లాన్ వేసేది? నీ కొడుకుల కోసం నువ్వు ప్లాన్లు వేస్తాను, నా కొడుకు కోసం నేను ప్లాన్లు వేస్తాను. అవునా? అది కూడా ఫుల్ ప్లెడ్జ్ చేయగలనా? మీరు నమ్ముతారు నమ్మరు. ఈ దినాల్లో వాడు 8th క్లాస్కి వచ్చాడు, ఇప్పుడు వాడు 9th 10th వెళ్ళిపోతే వాడు ఎక్కడ ఐఐటీలోకి వెళ్ళాలి, ఎక్కడ మెడ్రాస్లో లేకపోతే MBBSలోకి వెళ్ళాలి, వాడికి కావాల్సిన ఫీజు ఎంత, నా కథ ఏంది, నేను చేయగలనా లేనా, నేను వాడిని చదివించగలనా లేనా అని నేను బాధపడతా ఉంటా, అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటా. బ్రదర్ వాస్తవం బ్రదర్, చెప్పాలి కదా నిజాలు. అన్నా మీకేమన్నా అని అనుకున్నారు మీరు పొరపాటున. వాస్తవం ఏంటంటే ప్రతి ఒక్కరము సరిగ్గా చేయలేకపోతాం, కానీ దేవుడు అంటాడు నేను నీకోసం అన్ని సమస్తాన్ని సమకూరుస్తా. అలాంటి సమకూర్చే వాని దగ్గర ఉంటే ఎంత బాగుంటుంది చెప్పండి మీరు. సమకూర్చడం అంటే ఏంటి మీకు అర్థం కావాలి. రోజు సంఖ్యాకాండం 23వ అధ్యాయము 19 నుంచి 22 వరకు. నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండా స్థాపించకుండునా. బాగా వినండి, ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించును మార్చలేను. బా ఈ మాట మీరు అర్థం చేసుకోవాలి. బిలామును ఎందుకు తీసుకొని వచ్చారు? శపించడానికి తీసుకొని వచ్చారు. ఎందుకు ఇచ్చారు బ్రదర్? శపించడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రామచంద్రరావుని బయటికి తీసుకెళ్ళా, ఒకడెవడో తగాదా అవ్వాలి, రావుని ఏదో చూడడానికి కొంచెం లేకపోతే వెంకటేశ్వర బలంగా ఉన్నాడు కొట్టడానికి అని తీసుకెళ్తే వీళ్ళు కొట్టకుండా ఆడికి పోయి ఏం బ్రదర్ బాగున్నావు బ్రదర్ ఏంటి అని కలుపుతూ మాట్లాడుతుంటే ఎలా ఉంటది? నీకు పక్కన కాలుతా ఉంటుందా నీకు? నేను ఎందుకు పిలుచుకొని వచ్చా? నేను నువ్వు వేసేది ఏంది? బిలామును అందుకే తెచ్చుకున్నారు వీళ్ళు. ఎందుకు తెచ్చారు తెలుసా? ఒక్క శాపం చెప్పరా బాబు, లేచిపోతారు వాళ్ళు. ఆయన వచ్చాడు శాపాలు కాదు దీవిస్తా ఉన్నాడు. నేను మీకు ఒక మంచి మాట చెప్తాను, నువ్వు దేవునికి లోబడి కరెక్ట్గా నడిస్తే నీ మీద శాపాలు కాదు పనిచేసేది, ఆశీర్వాదాలు పనిచేస్తాయి. హల్లెలూయా. వాళ్ళు శపించినా కూడా నీ మీదికి ఆశీర్వాదాలుగా మార్చబడతాయి. ఈ మాట అర్థం చేసుకోవాలి మీరు. అంతగా మీరుంటున్నారా అనేది నా సెకండ్ క్వశ్చన్. లేదు బ్రదర్ అని అనేదానికంటే అవ్వాలి బ్రదర్, అవ్వాలి సిస్టర్, మనం మార్చబడాలి. ఎంతకాలం అయిపోయింది వయసు అంతా. ఏం బ్రదర్ రేపో మాపో దేవుడు వస్తాడు అని వింటనే ఉన్నాం. ఒకవేళ పొరపాటున ఈ మధ్యాహ్నం వచ్చినాడు అనుకో, ఏం తమ్ముడు బిర్యానీ తినేసిపోతా అంటావా? అవకాశం లేదు. అందుకే సమస్తాన్ని సమకూర్చే దేవుడు చేస్తున్నప్పుడు
నువ్వు ఆయన చేతిలో ఉండు, నీ మీద రావాల్సిన శాపాలని దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాడు. ఇంకా చూడండి ఆ మాట, 2 సమయాలు. ఈ మాట నన్ను చాలా ఆలోచింపజేసింది. ఏంది ఆలోచింపజేసింది? 2 సమయాలు 5వ అధ్యాయము 12వ వచనంలో ఏమని రాయబడిందో చూద్దాం. స్థిరపరచున నీవు చేయుననియు దావీదు గ్రహించెను. అర్థమవుతుందా మీకు? ఎప్పుడు గ్రహించాడు ఇది? ఆయన 30 సంవత్సరాల వయసులో గ్రహించాడు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. వాక్యం వింటున్నారా మీరు? 30 సంవత్సరాల వయసులో దావీదు ఏమనుకున్నాడో తెలుసా? దేవుడు నా పట్ల ఇలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడని తెలుసుకున్నాడు. మరి మీకెంత వయసు? నాకు తెలిసి 30 సంవత్సరాలు అందరు దాటి ఉన్నాయి. మీరేం గ్రహించారు? రాజైన వెంటనే ఆయన గ్రహించి ఆయన దేవుడు చెప్పినట్లు చేయడానికి సిద్ధపాటు ఉన్నాడు. మనం ఏం గ్రహించట్లా? పోతానాం వస్తున్నాం, దినాలు గడిచిపోతా ఉన్నాయి. నీ మీద దేవుడు ప్రణాళిక ఏంటో కూడా నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఈ రోజు నిన్ను దేవుడు అడిగాడు అనుకో, నీ పట్ల నా ప్రణాళిక ఏంటి అని అడిగితే నువ్వు ఆలోచిస్తా ఉంటావు తప్ప సమాధానం చెప్పవు. నాకు తెలుసు, నువ్వు చెప్పవు. ఏం చెప్తావు తమ్ముడు? కానీ దావీదుకు తెలుసుకున్నాడంట. చదువు అన్నమాట, ఎంత చక్కగా ఉందన్నమాట. అని ఇజ్రాయెల్ను బట్టి ఆయన అది జనుల నిమిత్తము అది దావీదు గ్రహించాడు. దేవుడు కాదు గ్రహించింది, దావీదు తెలుసుకున్నాడు. కాబట్టే సరిగ్గా ఉండగలిగాడు. మీరు తెలుసుకోవాలి, అందును బట్టే మీరు సరిగ్గా ఉండగలరు. ఏందో అన్న ఎక్కడ వేసిన గొంగలు అన్నట్టు ఎట్టో ఒకటి పోతానాం, ఏదో వస్తానాం, మాకేందో రక్షణ దొరికింది, మేమేదో ఈ రక్షణ పాత్రను పట్టుకొని ఎగురుకుంటా పోతానాం అని అనుకుంటే ప్రయోజనం లేదు. ఏంటి నీ పట్ల ప్రణాళిక? దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశాన్ని మీరు బైబిల్లో ఒక మాట చెప్పండి. దావీదుకు ఒక ఉద్దేశాన్ని పెట్టాడు దేవుడు, సొలొమోనుకు ఒక ఉద్దేశాన్ని పెట్టాడు దేవుడు, అబ్రహాముకు ఒక ఉద్దేశాన్ని పెట్టాడు దేవుడు. మరి మీకెందుకు పెట్టలేదు? పెట్టాడు, కానీ ఏంటి పెట్టింది మాకు సంబంధం లేదన్నట్టు ఉన్నారు. అర్థమవుతుంది మీకు చెప్పేది? మేబీ నీకు ఒక ఛాలెంజ్ ఏమో, నీ కుటుంబాన్ని దేవుని వైపు నడిపించడానికి. నువ్వు మొదటిదే చేయలేకపోతే ఇంకా రెండోది ఏం చేస్తావు? ఆ ఇజ్రాయెల్ అందరినీ కాపాడడానికి దావీదుని ఎంచుకున్నాడంట. అర్థమవుతుందా? అనేక మందిని రక్షించి ప్రాణంతో బ్రతికింప చేయడానికి జోసెఫ్ని ఎంచుకున్నాడంట. అర్థమవుతుందా మీకు? వాళ్ళు అంతగా ప్లాన్డ్గా తెలుసుకున్నారే, మనం తెలుసుకోలేకపోతున్నాం. వాళ్ళ అన్నోళ్ళు ఏమో గడగడలు అడుగుతున్నారు, భయపడుతున్నారు. రే వీడు ప్రధానమంత్రి అయిపోయాడు, వీడు లేపేస్తారు రమల్లో, వద్దురా నైనా. మనోడేమో ఎమోషనల్ ఫీల్ అయిపోతున్నాడు. అర్థమవుతుందా మీకు? మనోడు ఎవరు? జోసెఫ్ ఎమోషనల్ ఫీల్ అయిపోతున్నాడు, వెనక్కి తిరిగాడు, ఏడుస్తున్నాడు. ఒరే అన్నలరా, ఎంత మంచోళ్ళరా మీరు, నన్ను వదిలిపెట్టారు. వాళ్ళు మంచోళ్ళ దరిద్రుల వాళ్ళు. వాళ్ళకు ఏడుసి మా అన్న వెనక్కి తిరిగి మీ తమ్ముడిని అంటే వీళ్ళకి భయం పుడతా ఉంది. గుండెలో దడ వణికిపోతున్నారు. చచ్చిపోయినాం రా నాయన, అయిపోయింది. ఆయన అన్నాడు, దేవుడి ప్రణాళికను బట్టి నన్ను ఇక్కడికి నడిపించాడు, మేలును ఉద్దేశించి నడిపించాడు. ఎవడంత జ్ఞానం కలిగినాడు? మనం కూడా రావాలి ఆ స్టేజ్కి. దేవుడు మీ ద్వారా ఏ మేలును చేయాలని ఇష్టపడుతున్నాడో అది మీరు తెలుసుకోవాలి. ఏదో పోతానాం, ఏదో వస్తానాం, ఏదో నా జీవితం జీవిస్తానాం, మన బతుకులంతా బిర్యానీలు చేసుకోవడం, చికెన్లు చేసుకోవడం, తినడం. ఏమ్మా ఈ రేపు ఆ కూర, రేపు ఈ కూర. ఏమ్మా తల్లే, ఈ కూరలు కాకుండా ఎప్పుడన్నా నువ్వు దేనికోసం ఉన్నావో, దేవుని ఉద్దేశంలో ఎందుకున్నావో ఎప్పుడన్నా తెలుసుకున్నావా? చెప్పండి అమ్మా. దేవుని ఉద్దేశాలు మీ పట్ల ఏమున్నాయో స్పష్టంగా మీరు గుర్తుపట్టాలి. యెషయా గ్రంథము ఎందుకో తెలుసా ఈ మాట చెప్తున్నాను చూడండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 11వ వచనం ఇలా ఉంటది, చదువుదాం ఆ మాట. నిష్ఫలముగా నా యొద్దకు మరలక నాకు
నెరవేర్చుము. నేను పంపిన కార్యము సఫలము చేయును. దేవుని మాట ఒక్కసారి పలికింది అనుకో, అది ఎంటీగా రాకూడదు వాపస్. అది అక్కడ ఉండేది అర్థం. అంటే నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటే దేవుడు దాన్ని నిరర్థకం చేయకూడదు. నువ్వు దానికోసం తాపత్రయపడాలి, నువ్వు దానికోసం సాహసం చేయాలి. నువ్వు నీకు వచ్చిన చిన్న టాస్క్ని నువ్వు చేయలేకపోతే ఎట్లా? టాస్క్ 1, టాస్క్ 2, టాస్క్ 3, టాస్క్ 4 ఇలా టాస్క్లు పెట్టాడనుకో దేవుడు, నువ్వు టాస్క్ 1 చేయలేకపోతే మీకోసం మళ్ళీ సమస్తం సమకూర్చి, ఏం కావాలి మీకు? సమస్తం సమకూర్చి నీ మేలు నిమిత్తం జరగాల. చెప్పండి మీరు ఏమ్మా? మీకోసం యాక్సిడెంట్ కూడా మంచి కోసం జరగాల. మనం చిన్న దాంట్లోనే ఉండలేకపోతే ఎట్లా? దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు నీ పట్ల. దానికోసం తాపత్రయపడు, దానికోసం తపన కలిగి ఉండు, దానికోసము ఇంకా ఏమైనా చేయడానికి సిద్ధపాటు కలిగి ఉండు. మొదటి మాట ఏం చెప్పాను మీకు? చెప్పండి. దేవుడు ఎలా పని చేస్తాడో నువ్వు తెలుసుకోవాలి. రెండవది ఏం చెప్పారు మీకు? సమస్తము సమకూర్చి నీ మేలు కొరకై జరుగుతుంది. ఎలా జరుగుతుందో కూడా తెలుసుకోవాలి. అందులో నేను మీకు చెప్పిన మాట ఏం తెలుసా? దావీదు తన ఉద్దేశాన్ని, దేవుని ఉద్దేశాన్ని అంత బాగా స్పష్టంగా తెలుసుకున్నాడో ఏ వయసులో తెలుసుకున్నాడు? 30 సంవత్సరాలు. దాని పైన చదువుతూనే మీకు అర్థమవుతుంది. అదే అధ్యాయంలో 2వ సమూయేలు 5వ అధ్యాయం దాంట్లో పైన ఉంటది. 30 సంవత్సరాల నుంచి 40 అంటే 70 సంవత్సరాల వరకు సేవ చేశాడు ఆయన. 4వ వచనం. దావీదు 30 ఏళ్ల వాడై ఏలన ఆరంభించి 40 సంవత్సరములు పరిపాలన చేశాడు. 30 సంవత్సరాలు తెలుసుకున్నాడు. అది మన వయసు మారుతా ఉంది, వయసు పెరుగుతా ఉంది, మనం మాత్రం దేవుని విషయాలు తెలుసుకోలేకపోతున్నాం. 3వ మాటలోకి వస్తున్నాను. దేవుడు ఎంత జాగ్రత్తగా ఉంటాడు తెలుసా? చదవండి మాట. ఈ మాట చదవాలి మీరు. యెర్మీయా 1వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. నువ్వు బాగుగా కనిపెట్టితివి, అది నెరవేర్చుటకు అది ఆతురపడాలి. దేవుడు చెప్పింది చేయడానికి ఏం కావాలి? మీరు తొందరపడాలి. దానికి లేదు మనకు తొందర, మిగతా దానికి అన్ని ఉన్నాయి తొందర. మీరు దేనికి ఆతురపడుతున్నారు? దేవుని వాక్యం నెరవేర్చబడ్డానికి ఆతురపడుతున్నారా? దేవుని కార్యాలు నెరవేర్చబడ్డానికి ఆతురపడుతున్నారా? లేకపోతే మీ సొంత క్రియలు నెరవేర్చబడ్డానికి ఆతురపడుతున్నారా? మీరు దేవుని సేవ కోసము డ్రగ్స్ వాడబడుతున్న వారు రక్షింపబడాలి, వాళ్ళ ప్రాణాలు దేవుని వైపు తిరగబడాలి. అది కాదు ఆశ. ఏ ఆశ? ఇది. దీనికోసం ఆత్రపడుతున్నారు, తొందరపడుతున్నారు, ఏమేం చేస్తారు. కానీ దేవుని కోసం చూద్దాంలే, ఆలోచిద్దాంలే. దేవుని విషయం వచ్చేసరికి ఏమంటారు? ప్రార్థన చేద్దాం. ఏమొచ్చిందమ్మా? మిగతా విషయాలన్నీ మాత్రం ఇదే. మిగతా విషయాలంటే అంతే. అమ్మాయి నచ్చింది అనుకో, అమ్మాయి నచ్చకపోతే ఏమంటాడు? ప్రార్థన చేద్దాం. అమ్మాయి నచ్చింది అనుకో, ఇంకా అయిపోయింది. ఇంకా ఊరికే మీరు దేవుని చిత్తాలు ఇవన్నీ పక్కన పెట్టి తొందరగా మాట్లాడుకోండి అన్ని మాటలు అంటారు. ఇదే ఉండొచ్చు. 3వ మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఎవరికి జరుగుతుంది తెలుసా? అన్ని సమస్తం సమకూర్చబడి దేవుని ప్రేమించే వారిని. మీరు దేవుణ్ణి ప్రేమించేవారా కాదా? దేవుడు మిమ్మల్ని ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాడు. అది వదిలిపెట్టేయండి. అర్థమైందా మీకు? దేవుడు మిమ్మల్ని ఎప్పుడు ప్రేమిస్తూ ఉంటాడు. ఆయన ప్రేమలో మార్పు లేదు. మార్పు ఎక్కడుంది? మీ ప్రేమలో ఉంది మార్పు. నువ్వు దేవునికి ఏ కేటగిరీ స్థానం ఇచ్చావు చెప్పండి. మీరు నిజం చెప్పండి. మీరు దేవునికి ఏ కేటగిరీలు అంటే నీ ప్రేమలో ఏ కేటగిరీ ఇచ్చావు? నువ్వు ముందు నీ బిడ్డలు, తర్వాత నీ భర్త, తర్వాత చెప్పాలమ్మా. చెప్పట్లేదు మీరు. ఏం తమ్ముడు? ఏ స్థానంలో ఇచ్చావు దేవుడికి? మొదటి స్థానం అని మాత్రం చెప్పక. మొదటి స్థానం అని అంటే ఆయన ఇప్పుడే చెప్పా మొదటి మాటలు. ఆయన హృదయాన్ని పరీక్షించి పరిశీలించి వాత పెడతాడని చెప్పా. చదవండి మాట. 1 యోహాను 5వ అధ్యాయము, మీ అందరికి తెలిసిన వాక్యం అది. 1 John 5th chapter 3 నుంచి 5 వరకు చదువుతాలి. ప్రేమించుట భారమైనవి కావు,
పుట్టిన వారందరూ దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. అది మీకు విశ్వాసం రావాలన్నా, మీరు లోకాన్ని జయించాలన్నా, మీరు ఏం చేయాలన్నా దేవుని ఆజ్ఞలు ఏం చేయాలి? ప్రేమించాలి. మీరు ఆజ్ఞల్ని ప్రేమించడం అంటే ఏంటి? పాటించాలి. ప్రేమించడం ఒకటి, పాటించడం ఒకటి అనుకోకండి. ఆ రెండు ఒకటే. ప్రేమించినోడు పాటిస్తాడు. యేసయ్య కూడా అదే అన్నాడా? యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయంలో అదే అన్నాడా? 27వ వచనంలో, 23వ వచనంలో అన్నాడు, ఎవరైతే ఈ మాటల్ని పాటిస్తారో, ఈ మాటల్ని పెట్టుకుంటారో వారే అని అన్నాడు. ఇప్పుడు దేవుణ్ణి మీరు ప్రేమించేవారా? దేవుని ప్రేమించే వారికే ఆ మాట మనం మూలవాక్యం చదువుతున్నాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మనం చదువుతున్న 28వ వచనంలో దేవుని ప్రేమించే వారికే ఉంది అక్కడ మాట. చదవండి. అది స్టార్టింగే అక్కడ ఉంది తెలుగులో. దేవుని ప్రేమించు వారికి. నేను మేబీ మూడో అంశంగా చెప్తున్నాను, అది మూడో పాయింట్ గా చెప్తున్నాను. కానీ దేవుని ప్రేమించే వారికే, అందరికి కాదు. అందరికి అని చెప్పుకోవడం కాదు. దేవుని నిన్ను ప్రేమిస్తున్నాడా? నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? దేవుని ప్రేమించు వారికి ఎవరు ప్రేమిస్తారు? ఆయన ఆజ్ఞల్ని గైకొను వారు. రెండవ చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో ఇలా ఉంది మాట. మరియు ఏమంటమా? వాటి యందు మనము నడుచుకొనవలెనని. అది సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై అది ఆయన ఏర్పరిచిన వాటిని మీరేం చేయాలి? ఆ మాట అన్నాడు అక్కడ, గైకొని పాటించాలి మీరు. తర్వాత ఏమన్నాడు? నడుచుకోవాలి. తర్వాత స్థిరపరిచాడు నీ కోసం. నేను ఒక మంచి మాట చెప్తాను మీకు. మీకోసం ముందే ప్లాన్ చేసి పెట్టాడంటే ఎంత బాగుంటుంది చెప్పండి. ఇప్పుడు తమ్ముడు వచ్చాడు, తమ్ముడు కోసం అన్ని ప్లాన్ చేసి పెట్టాడు దేవుడు. ఎంత బాగుంది. అదే మామూలుగా వచ్చి ఉండాలంటే ఎలా ఉంటది? వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు కదా. వెళ్ళిపోయారు కొంతమంది, ఇంకా కొంతమంది వెళ్ళిపోవాలని కూడా అనుకుంటున్నారు. పాపం వెళ్ళిపోవడం చాలా ఈజీ. అందుకే దేవుడు బైబిల్లో ఒక మాట అంటది, నాగల మీద చెయ్యి పెట్టి వాడు వెనక్కి అడుగు వేయలేదండి. నా మాట అర్థమవుతుందా? కేవలం నాగల మీద చెయ్యి పెట్టాడు, కానీ వెనక్క తట్టు తిరగాడు అంటాడు అంతే. వాడు రాజ్యానికి అర్హుడు కాదంటాడు. ఎంత కఠినమైన మాట అది అన్న. వాడు అడుగు కూడా వెనక్కి వెళ్ళలేదన్నా, వాడు పొలం కూడా దాటలేదన్నా, వాడు నాగల మీద చేయి తీశాడన్నా. దేవుడు అంటాడు, అన్ఫిట్ జాబ్, బయటికి పో. దేవుడు చెప్తున్న మాటలు ఇవన్నీ. మీరు ఆలోచించండి. అంత స్ట్రిక్ట్ గా ఉన్న గాడ్ దగ్గర మీరు ఎలా ఉండాలి బ్రదర్? స్ట్రిక్ట్ గా ఉండాలి మీరు కూడా. అన్ని సమస్తం సమకూర్చి మీకోసం మేలు జరగాలి అని అంటే ఊరికే జరగవు. ప్రేమించు వారికే జరుగుతుంది. అందుకే మీరు ప్రేమించడం నేర్చుకోండి. ఆజ్ఞల్ని గైకొనడం నేర్చుకోండి. ఆజ్ఞలు అంటేనే పట్టదు చాలా మందికి. మామూలుగా చెప్తే వింటాడు. ఆజ్ఞ అంటే ఏమంటాడు? బాధపడిపోతాడు. నన్ను కమాండ్ చేస్తున్నాడు అని, అంతేగా. కానీ దేవుడు అన్నాడు, మామూలు మాటలు కాదు నువ్వు ప్రేమించాలి. ఏ మాటలు ప్రేమించాలి? ఆజ్ఞలు అంటే కమాండింగ్ మాటలు గైకొనాలి. మనకు అదే కష్టం. ఆ కమాండింగ్ మాటల్లే మనం బాధపడుకుంటూ వీని ఫీలింగ్ ఏంటి? నన్ను తక్కువ చూస్తున్నారని ఫీలింగ్ వీడికే. అందుకే పౌలు గారు అంటారు, ప్రతి మాట యందు మీరు నడుచుకొనుచు. ఆయన సిద్ధపాటు కలిగి ఉన్నాడట. ఆయన ప్రణాళిక వేసి ఉంచాడు నీకోసం, అన్ని ప్రిపేర్ చేసి ఉంచాడు. మీరు జస్ట్ ఆయన ఫాలో అవ్వాలి. చదవండి అన్నమాట. అక్కడ రాసిన మాట ఎఫెసీయులకు 2:10. అది సత్క్రియలు చేయుటకై. మీరు సత్క్రియలు చేయాలి. ఏంటి సత్క్రియలు అమ్మ చెప్పండి? సత్క్రియలు అంటే ఏంటి? చెప్పాలి. సత్క్రియలు అంటే ఏంటి? మంచి క్రియలు. మందిరానికి రాకపోయినా కూడా మంచి క్రియలు అవుతాయి అనుకుంటే తప్పు. దేవుడు ఏమన్నాడు? కొన్ని బైబిల్లో మంచి క్రియలు వేశాడు. ఏం మంచి క్రియలు? మీరు సమయము దొరికినప్పుడంతా కూడుకొనుడి అన్నాడు.
అదొక సత్క్రియ. ప్రార్థన చేసుకొని బలలో పాల్గొంటున్నప్పుడు కూడా అది ఒక సత్క్రియ. ఆయన ఏర్పరిచిన సత్క్రియల్లో మీరేమవ్వాలి? పాలి భాగస్తులు అవ్వాలి. నా డౌట్ ఒకటే అదే, మీరు మందిరానికి దేవుడు చెప్పిన పనులకే మీరు చేయడానికి ముందుకు రాకపోతే మనం పరలోకానికి ఎందుకు పోవాలి? పరలోకానికి ఎందుకు పోవాలి? ఈ దేవుని సన్నిధినే మనం ఇక్కడ అనుభవించడానికి రావట్లేదే. నేను అంటాను, అక్కడ కూడా ఆయన సన్నిధి ఉంది. అక్కడ చూడండి ఆ మాట, ఈ దేవుని ప్రణాళికను తెలుసుకోవడానికి మామూలు పని కాదు. చూడండి ఆ మాట, కీర్తన 57వ కీర్తన 2వ వచనంలో ఏమన్నా ఉంది చూడండి. మహోన్నతుడైన దేవునికి, ఆ, నా కార్యం సఫలము చేయు దేవునికి ఆ. నేను మొరపెట్టుచున్నాను. నేను మొరపెట్టుచున్నాను, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఏమనుంది తల్లి? ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించు. అది చాలు. మామూలుగా ప్రార్థన చేయడం వేరు, మొరపెట్టడం వేరు. అక్కడ ఇంగ్లీష్లో ఏమన్నా తెలుసా? ఐ క్రై అవుట్, నేను ఏడుస్తా. అర్థమవుతుందా? దేనికోసం ఏడుస్తా? ఆయన కార్యాలని నాలో నెరవేర్చబడాలి, దానికోసం ఏడుస్తా. నువ్వు దానికోసం ఏడుస్తున్నావా లేకపోతే దేనికోసం ఏడుస్తున్నావు చెప్పాలి. వేరే దానిల కోసం ఏడుస్తున్నాం మనం. కానీ దేవుడు అంటాడు దానిల కోసం ఏడవకండి మీరు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, మీ అవసరాల కోసం ఏడవద్దురా నాయనా, ముందు దేవుని పని సరిగా చేయండి చాలు, మిగతావన్నీ అవి సమకూర్చుకొని వస్తాయి. నీతిని మొదట వెతకండి, మిగతావన్నీ వచ్చేస్తాయి. మీ వెనకాల వద్దన్నా వచ్చేస్తా ఉంటాయి. మనం వద్దన్నా వచ్చే దానికోసము తాపత్రయపడతా ఉంటాం, కానీ నీతి రాజ్యాని కోసం మాత్రం తాపత్రయపడం. చాలా బాధకరమైన విషయం. ఏడ్చే వారముగా ఉండాలి. ఎందుకు ఏడవాలి తెలుసా? దేవుని ప్రణాళికను తెలుసుకోవడానికి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట, చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తున్నా. చివరి మాటలో ఏంటి? దేవుని ప్రేమించు వారికే తెలుస్తుంది. చూడండి మాట, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 15-16 నుంచి రాయబడిన విషయాలు చూద్దాం. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఆ, ఇశ్రాయేలీయుల ఎదుటను ఆ, నా నామము భరించుటకు ఆ, ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. అది ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో ఆ, నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. ఎవరితో చెప్తున్నాడు? అననీయ అనే వ్యక్తికి చెప్తున్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడు? పౌలు గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నా మాట వినండి బాగా స్పష్టంగా. దేవుడు ఒక ప్రణాళిక ఉంచాడు పౌలులో, ఒక ఉద్దేశాలను ఉంచాడు పౌలు కోసం. దాన్ని ప్రేమించాడు పౌలు. ఏం చేశాడు? ప్రేమించాడు. ఏమి చెప్తే అది చేయడానికి సిద్ధపాటు కలిగి ఉన్నాడు. అందుకే ఆయన దేవుని పాత్రగా మార్చబడ్డాడు. ఏం మార్చబడ్డాడు? దేవుని పాత్రగా మార్చబడ్డాడు. మిమ్మల్ని అందరినీ దేవుడు పాత్రగా మార్చాలని ఇష్టపడతా ఉంటే మేము మారమంటే ఏం ప్రయోజనం? ఒక పాత్రకున్న విలువ తెలుసా మీకు? నేను ఇప్పుడు మంచి బిర్యానీ చేశాను అమ్మా, డేక్షాలను తినంటే ఎలా ఉంటుందమ్మా? కోప్పడతారా? మీరు అలాగే సీరియస్గా చూస్తారా? చెప్పండి, అడుగుతున్నా. నేను చెప్పాను పప్పు మంచిగా చేశాను, అన్నం పెట్టారు, రెండు కలుపుకొని అట్టే డేక్షాల్లో తింటారా అంటే ఎలా ఉంటుంది? కోప్పడతారు కదా మీరు. అదే ఒక చిన్న పాత్ర ప్లేట్ లాంటిది తీసుకొని నీకు దానిలో సరిగ్గా నేను వడ్డించి పెడితే ఎంత చక్కగా తింటావు. పాత్ర చిన్నదే, కానీ అది చేస్తున్న పని, అది తెస్తున్న ఘనత చాలా గొప్పది. మీరు కూడా దేవుని పాత్రలు కావాలి. ఎంతకాలం ఇలాగే టైం పాస్ చేసుకుంటూ ఉంటాం? ఎంతకాలం పాత్రగా మార్చబడలేకపోతున్నాం? పౌలు గారు దేవుని పాత్రగా ఎన్నిక చేయబడ్డాడు. ఎప్పుడు? రక్షింపబడిన దినాన్నే. మనం రక్షింపబడి ఎన్ని రోజులైంది చెప్పాలి తమ్ముడు, మాట్లాడడం లేదు మీరు. కానీ దేవుని ప్రణాళిక మన మీద ఏముందో తెలుసా? మనం ఏ పాత్రగా ఉంటున్నామో తెలుసా?
ఇల్ల బ్రదర్, వాట్, ఏంటి పర్పస్, ఏంటి, నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు? ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు చివరిగా నేను ఆ మాట చదివి నేను ముగిచేస్తాను. సామెతలు 3వ అధ్యాయము 5 నుంచి 6 వరకు ఉన్న విషయాలు చదువుతాం. నీ స్వబుద్ధిని చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. అది అది ఇన్ని రోజులు నీ పర్పస్ తెలియదు, నువ్వు ఏ పాత్రవో తెలియదు, నువ్వు ఎందుకు రక్షింపబడ్డావో తెలియదు, నువ్వు ఏందో ఎక్కడ పోతావు, నువ్వు నీ జీవితం ఊరికే. ఈరోజు దేవుడు అన్నాడు, నువ్వు సరెండర్ అవ్వు దేవునికి. నీ మనసును ఆధారం చేసుకొనక, నీ ఉద్దేశాలని ఆధారం చేసుకొనక, మీ ప్లాన్స్ ని ఆధారం చేసుకొనక దేవుడు చెప్పిన దానికి నువ్వు వంగితే దేవుడు నీ కోసం మార్గాలను సిద్ధపరిచి నువ్వు ఏ పాత్రగా ఉండాలో దేవుడు ఏర్పరుస్తాడు. నువ్వు ఎందుకు బతకాలో దేవుడు చెప్తాడు. నేను మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్ వేసి ముగిస్తున్నా. మీరు 5 సంవత్సరాలు ఎందుకు బతకాలి? ఈ చివరి క్వశ్చన్ ఇలా వేస్తున్నందుకు మీరు ఆలోచించాలని అడుగుతున్నాను. మీరు 5 సంవత్సరాలు ఎందుకు బ్రతకాలి? మీ లోకాశలు నెరవేర్చుకోవడానిక? మీకు ఇష్టమైన కార్యాలు చేసుకోవడానిక? ఒక ఆమె అనిందంట, మా మనవరాలు పెళ్లి చేసుకున్న తర్వాత నేను బాప్తిజం తీసుకుంటా. ఆమె పెళ్లికి ఈమె బాప్తీసానికి ఏం సంబంధం? సరే పోనీలే, పాస్టర్ ఏమో ఆనందపడ్డాడు. ఆ మనవరాలను చూసన్నా 2-3 సంవత్సరాల్లో పెళ్ళి అవుతుందేమో, తొందరగా వచ్చింది వయసు అనుకొని చూస్తే ఆ పాప 5 సంవత్సరాల పాప. మనుషులు ఏమైపోతున్నారు? ఎట్లా వాళ్ళ ఆలోచన చూడండి. ఎంతకాలం బతకాలని ఈమె ఆశ? ఈమె 20 సంవత్సరాలు బ్రతకాలని ఆశ. నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, ఈ 5 సంవత్సరాలు మీకు టైం పీరియడ్ దేవుడిస్తే దేనికోసం బతకాలనుకుంటున్నారు? వాస్తవానికి మీరు పాత్రలుగా మార్చబడండి. ఒక్క 5 years లోపల దేవుడు చెప్పిన పనులు చేయడానికి సిద్ధపాటు. దేవుడు ఎన్నో ప్లాన్స్ ఉన్నాడయ్యా మీ పైన. మీరు ఆ ప్లాన్లు పెట్టుకోకుండా నా ప్లాన్లు వేసుకుంటాను, నేను నడుచుకుంటాను, నేను మ్యాప్ వేసుకుంటా, నేను ఇట్టబోతా, నేను అట్టబోతా, నేను ఆడ నడుస్తా. ఎందుకయ్యా? నేను ఒక మాట అంటాను, దేవుడు ప్లాన్ వేసేవాడు ఉంటే మనకెందుకు బాధ? అబ్రహాం జీవితంలో దేవుడు ప్లాన్ వేసాడా? అబ్రహాం వేసుకున్న ప్లాను చెప్పాలి మీరు. దేవుడే వేసాడా? చెప్పండి. ఇస్సాక్ విషయంలో దేవుడే వేసాడు, యాకోబు విషయంలో, అందరి విషయంలో దేవుడు వేస్తున్నప్పుడు నీ విషయంలో ఎందుకు వేయట్లేదు దేవుడు? ఎందుకో తెలుసా? నువ్వు దేవుని ప్రేమించట్లేదు కాబట్టి. ఇప్పుడు సమాధానం చెప్తా మీకు. మీ కుటుంబాన్ని దేవుళ్ళు నడిపించడానికి కూడా నువ్వు పాత్రగా వాడబడకపోతే ఇంకా నువ్వు ప్రజల్ని ఏం నడిపిస్తావు? నా భార్యను ఆత్మీయతలోనికి నేను నడిపించలేకపోతే నేను మీకు సువార్త చెప్పి ఏం ప్రయోజనం? ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు మిమ్మల్ని గుచ్చుకోవాలి. మాటలు మీకు 5 సంవత్సరాలు ఇస్తే మీరు ఏం చేస్తారు? నేనైతే ఒక మాట చెప్తాను ఈరోజు, మీ మనసు మార్చుకోండి, ఆయన పాత్రగా మార్చబడండి, ఆయన చెప్పిన ప్లాన్ ప్రకారంగా జీవించండి, దేవునికి మహిమను తెచ్చిపెట్టండి. 5 సంవత్సరాల లోపల నీ ప్రాణము ఉంటే ముగించబోతే నువ్వు అనేక మంది దేవుని మేలు కొరకై, బాగా వినండి, దేవుని వైపు నడిపించడానికి నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. బాగా వినండి, మీరేం గొప్ప మనుషులేం కాదు, మీరు మోషే కాదు, నేను జాషువాని కాదు, లేకపోతే నేను మరొకరిని కాదు. ఆహా, దేవుడు చెప్పిన వాటిలో మనం పాత్రగా ఉంటే ఆయన మేలుగా చేస్తాడు మనల్ని బట్టి. హల్లెలూయా. మనల్ని అడ్డుగా పెట్టి 1000 మందికి మేలు చేస్తాడు. ఆ పాత్రగా నువ్వు ఉండాలని ఇష్టపడుతున్నావా? జస్ట్ నా ఇష్టం వచ్చాడు నేను బతుకుతా, నా ప్లాన్ నేను వేసుకుంటాను బతుకుతావా? వేసుకో. ఎన్ని ప్లాన్లు వేసుకున్నా ప్రయోజనం లేదు. నీ ప్లాన్లు వర్కౌట్ కావు. నీ ప్లాన్లు వర్కౌట్ అవుతే నువ్వు నరకానికి తప్ప ఎక్కడికి పోవు. దేవుని ప్లాన్లో వెళ్ళిన వాడే పరలోకానికి వెళ్ళుతాడు.
అర్థమైంది ఈరోజు వాక్యం. ప్రార్థన చేద్దాం రండి.